బ్రో, నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒకటి రియలైజ్ అయ్యాను. సేమ్ వెయిట్స్తో సేమ్ రెప్స్ పర్ఫామ్ చేస్తే బాడీలో చేంజ్ ఉండదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేయలేదు కాబట్టి. సో ప్రోగ్రెసివ్ లోడ్ అనేది ఇంపార్టెంట్. అసలు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? నీ బాడీ ఒక ప్రాసెస్కి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి కంటే ఇవాళ నీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడం. ఎగ్జాంపుల్గా ఇవాళ నువ్వు 10K స్టెప్స్ చేసినావు, రేపు 11K స్టెప్స్ నడిచినావు అనుకో. సో యూ మేడ్ ఏ ప్రోగ్రెస్. ఈ చిన్న ఇంప్రూవ్మెంట్సే బాడీ గ్రో కావడానికి హెల్ప్ చేస్తాయి. అసలు ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎట్లా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మనం వర్కౌట్ పర్ఫామ్ చేస్తామో మన మజిల్ ఫైబర్స్ అనేవి టేర్ అవుతాయి. ఆ రికవరీ టైంలో బాడీ దాన్ని రిపేర్ చేసి స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. ఎట్లా అంటే నెక్స్ట్ టైం వర్కౌట్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ని తట్టుకునేలా. ఒకవేళ మనం సేమ్ లోడ్ రిపీట్ చేసినాం అనుకో ఎవ్రీ టైం, బాడీ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉండిపోతుంది. సో అప్పుడు మనకు గ్రోత్ అనేది ఉండదు. సో స్మాల్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తే బాడీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ వర్కౌట్లో ఈ రోజు కంటే బెటర్గా పర్ఫామ్ చేయి. ఐదర్ ఇంక్రీజింగ్ వెయిట్స్, రెప్స్ ఆర్ ఫామ్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేసినా ప్రోగ్రెస్ అయినట్టే. సో ఏమైనా తప్పుగా చెప్పుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాద్ ఉంచుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.